సోమా పాము తోడ ముందాడ మేళను మోములు రామా అన్న రాఘవ, మీ మృదు పదంబులకు ముఖునికాస్తుడనై మృక్కుచున్నాడా అన్న రాఘవ. లక్ష్మణ, నిన్నటి దినంబున మన సీతను జాడను పసిగట్టడానికి సుగ్రీవుని సైన్యంతో పోయిన కపులను నీవు పడగాంచితివా సౌమిత్రి? అన్న, ఆ సుగ్రీవుని నిన్నటి దినంబున నేను కనుగొనగా లంకాపురంబు ఏలు దశవదనుడే సీతని కొనిపోయినాడని సుగ్రీవుడు నాతో తెలిపి ఉన్నాడు. ఆ యొక్క లంకాపురంబు చేరు సమర్థులు మనలో ఎవరైనా ఉన్నారేమో నేను కనుగొనగా. అయిన హనుమంతుడికి పిలువనంపు మా సౌమిత్రి. పంచభూషిత గుణాధమా కావాయ శ్రీనాథు రామా పాటి పంచభూషిత గుణాధమా సేవాకుడగు మిమ్ము చేరి వృక్షద రామ కావాయ శ్రీ రఘు రామా దేవేంద్ర ప్రముఖులెల్లది ఏ విధమైనను కాజత ఈ వానర సేనలకెల్ల ఇంపుదలప్ప. ప్రభో శ్రీరామచంద్ర, మీ యొక్క పాదపద్మములకు ఇదే హనుమంతుడు నమస్కరించుతున్నాను దేవా దివ్య ప్రభావ. మారుతి సుఖీ భవ, అకల్పవంతుడవై చల్లగా వర్ధుల్లో మా పావని. మహాత్మా శ్రీరామచంద్ర వీరాగ్రేశ్వర పావని అయిన 10 నామములు చేపించిన కార్యర్థమేమో మరుంగ పెట్టుకు ఎరెంగింపు మా రఘుకుల పుంగవ. పావని, ఇదిగో ఈ ముద్రికలు గురుమా. ఇది నాది ముద్రిక, ఇది సీతకిచ్చి సుతతి చిత్తంబున శోకంబు మాల్పి మా ఉన్న తెరవెల్ల సీతకు చెప్పి సీత క్షేమము సిద్ధం బెరమ్మా. సీత క్షేమం గురి వచ్చి మా దుఃఖంబు మాకు మా ఆంజనేయ. మహాప్రసాదము దేవ, మీ చేతం తగిన అంగుళికం పెట్టింది. ఇదిగో దీర్ఘాయుష్వంతుండవై 33 కోట్లు దేవానుదేవులు నిన్ను రక్షించును గాక. మహాప్రసాదం. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. That is Hanuman. He was given the task of crossing the sea when he did not believe in his skills. All that he needed was a word of encouragement. We all need to be encouraged when in doubt. Also, we need to encourage our friends who require that support. That's the most beautiful part of a friendship, isn't it? Now Hanuman is set on a task which is not easy. He faced many difficulties on the way. Some of them he faced with smartness and some of them with courage. హనుమంతుడు సముద్రములకు ప్రవేశిస్తుండగా ఈ సముద్ర మధ్యములో ఉన్నటువంటి సరస్స హనుమంతుడికి అడ్డగిస్తున్నది. నిన్ను భుజించడం వచ్చింది, నా ఆకలి తీర్చి వెళ్ళము. నీవు యోజనమంత దగున నోరు తెలిపి నేను పోదును. నా ఆకలి మరీ తీర్చి వెళ్ళము. ఆకాశంకే పెరుగుతుంది చూడు నా పరాక్రమం. ఇప్పుడు నా యొక్క నోరు ఆకాశములకు భూమికి నా దవడ తీసదా. రక్కసి కాచుకును. జై శ్రీరామ. సూక్ష్మ రూపము చేత ఈ రక్కసిని సంహరించదగాక. జై శ్రీరామచంద్ర. హనుమంతుడు రాక్షసు నోటి ఎందుకు ప్రవేశిస్తున్నాడు. అని హనుమంతుడు రాక్షసు నోటి ఎందుకు దూరి కర్ణ భాగములకు ప్రవేశించాడు. విజయోస్తు వీరాంజనేయ, విజయోస్తు. నీవు లంకాపురంకు పోవుచున్నావని
ఆ యొక్క దేవతలు నిన్ను పరీక్షంపనమ్మ పంపిరి. ఈ యొక్క పరీక్షలో నీవు నెక్కితివి. విజయోస్తు వీరాంజనేయ, ఇక వెళ్ళిరాము. ధన్యవాదాలు సరస, ఇక నాకు సెలవు. Hanuman has crossed the sea. He landed on the island of Lanka. Now, is the mission complete? No, this was just one step of the mission. He wants to enter the city of Lanka, but the island is guarded by a giant demoness, Lankini. Can Hanuman smartly trick the sleeping demoness? What will he do? Let's see what's happening. ఈ భయంకరముగా ఉన్నటువంటి రాక్షసిని నేను మోసగించదను. కలిత భయంకర కారంబు చేత పెళ్లికి సాధించు ప్రీతిమైన సాధనకు అడ్డపడగా అని హనుమంతుడు కాటి ఇటు పోనివ్వకుండా ఈ విధంగా దర్శిస్తున్నది. వంచినారాట్టి వారి తలం కొట్టి గడుక్కుని మింగవారు వెరుంగవేమిలా పోచి జుడవచి నీవెవంటవు. నిన్ను పంపిన ప్రభుండేవాడు తెలపలా మర్కటాథమా. వసి రాక్షసి, ఏమిరా? నీవెవరు? నీ పేరు ఏంటి?